ర్యాంక్ రేట్ లో జాయిన్ అయిపోయిన తర్వాత కొద్దిగా నాకు భయంగానే ఉండేది. టీచర్స్ లాగా కాకుండా చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి హైదరాబాద్ లో. అప్పుడు మాకు సబ్జెక్ట్ గ్యాప్ కూడా రాకపోతుండే, టైం కూడా వేస్ట్ అవ్వకపోతుండే. ఐఎమ్ సజెస్టింగ్ యూ టు టేక్ ర్యాంక్ రేట్. హాయ్, దిస్ ఇస్ సందీప్. ఐఎమ్ ఫ్రమ్ Telangana, Rangareddy district. So now I am studying IIT Madras, third year Department of Electrical Engineering. సో నేను ఐఐటికి ఎలా వచ్చానో నా సక్సెస్ గురించి నేను కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను. గవర్నమెంట్ స్కూల్ నుంచి జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ ఆమన్గల్ అనమాట, రంగారెడ్డి డిస్టిక్లో. సో అక్కడ నా 10th కంప్లీట్ చేసుకున్న దాని తర్వాత నేను చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను. అసలు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, అసలు ఎక్కడ తీసుకోవాలి, నేను ఐఐటి ఎలా క్రాక్ చేయగలను అనే పెద్ద క్వశ్చన్ మార్క్ నా మైండ్లో వచ్చింది. సో నేను చాలామంది మా ఫ్రెండ్స్కి, మా సీనియర్స్కి, ఇంకా మా బ్రదర్, మా కొలీగ్స్ అందరికీ నేను అడిగాను అనమాట, ఎక్కడ తీసుకోమంటారు, ఏంది, అసలు నేను ఐఐటి ఖచ్చితంగా వెళ్ళాలి, నా డ్రీమ్ కాలేజ్ ఐఐటి మద్రాస్ వెళ్ళాలి నేను అన్నట్టు నేను మా ఫ్రెండ్స్కి, మా బ్రదర్స్కి చెప్పాను అనమాట. సో మా సీనియర్స్ నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి హైదరాబాద్లో, చాలా కాలేజెస్ ఉన్నాయి, కానీ ఎక్కడ వెళ్తే ఐఐటి సీట్ సంపాదించగలవు అని నాకు మంచి ఆప్షన్ ఇచ్చారనమాట. సో ఆ ఆప్షన్లో మంచి కాలేజు నాకు ర్యాంక్ రేట్స్ కాలేజ్ సజెస్ట్ చేశారు. అంటే నేను కూడా అడిగాను, ర్యాంక్ రేట్స్ కాలేజ్కి వెళ్తే బాగుంటుందా అని అడిగాను. వాళ్ళు చెప్పారు, ఎస్ ఖచ్చితంగా చాలా బాగుంటుంది, నువ్వు అక్కడ కాలేజ్ చేసావంటే నేను ఖచ్చితంగా ఐఐటి క్రాక్ చేయగలవు అని ఖచ్చితంగా కాన్ఫిడెంట్ నాకు ఇచ్చారు. సో నేను అక్కడ తీసుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత కొద్దిగా నాకు భయంగానే ఉండే, ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి, అంటే సిబిఎస్ వాళ్ళను నేను క్రాక్ చేసి ఐఐటి కొట్టగలనా అనే క్వశ్చన్ మార్క్ నా దాంట్లో ఉండేది. ర్యాంక్ రేట్లో జాయిన్ అయిపోయిన తర్వాత కొద్దిగా నాకు భయంగానే ఉండేది. క్లాస్ రూమ్లో అందరితో కూర్చొని, అంటే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు కదా, ఇప్పటివరకు ఒక డిస్ట్రిక్ట్లో చదివాను, ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు కాబట్టి కొద్దిగా భయంగానే ఉండేది. అండ్ తర్వాత లెక్చర్స్, ఫ్యాకల్టీ చాలా బాగుండేది. ఎలా అంటే క్లాస్ ఫ్రెండ్స్, అంటే టీచర్స్ లాగా కాకుండా మాకు ఫ్రెండ్స్ లాగా వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యేవాళ్ళు. పర్టికులర్గా నాకు చెప్పాలంటే కొద్దిగా నాకు భయంగానే ఉండేది, ఎందుకంటే అసలు ఫ్యాకల్టీతో ఎలా కలవాలి, ఎలా డౌట్ క్లియర్ చేసుకోవాలి, నాకైతే 100 క్వశ్చన్లు వచ్చేది నా మైండ్లో. అసలు నా డౌట్లు ఎలా క్లియర్ చేసుకోవాలి, అలా సాగుతూ పోయింది. కొద్దిగా వెళ్తూ టఫ్ అయిపోతుంది. ఇంకా నేను అలా చేస్తే కుదరదు, డే 1 నుంచే నేను స్టార్ట్ చేయాలి కాబట్టి, నేను ఐఐటి ఖచ్చితంగా పోవాలి కాబట్టి నేను ఖచ్చితంగా గట్టిగా స్టార్ట్ చేయాలి అన్నట్టు ఫిక్స్ అయిపోయాయి. ఇంకా తర్వాత స్టడీ అవర్స్ విషయానికి వస్తే, ఇంకా మాకు టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే వస్తారో వాళ్ళే స్టడీ అవర్స్ లో కూడా వాళ్ళు వచ్చేవారు. అప్పుడు అది ప్లస్ పాయింట్, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారో స్టూడెంట్ తో ఎలా అప్రోచ్ అయ్యారో వాళ్ళకి తెలుసు కాబట్టి, మేము కూడా సార్ని ఎలా ఫాలో అవుతున్నాం మాకు తెలుసు కాబట్టి, ఇద్దరి మధ్యలో కొలాబరేషన్ బాగుంటది కాబట్టి చాలా ఫ్రెండ్లీగా మాకు డౌట్స్ క్లియర్ చేస్తుండే. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, మా ఫ్రెండ్స్, మా సరౌండింగ్ వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, వేరే కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు ఏంటి అని వాళ్ళు చెప్పారు. ఎలా అంటే, వచ్చామా మన పని మనం చేసుకున్నామా, స్టూడెంట్స్కి డౌట్ వస్తున్నాయా, అసలు ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయా లేదా, అసలు ఏం అడగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు వెళ్ళిపోతారా అన్నట్టు మా ఫ్రెండ్స్ నుంచి నాకు ఫీడ్బ్యాక్ వచ్చిందన్నమాట. సో మా కాలేజ్ ఎలా కాదు, ఐ వాస్ టేక్ ఏ గుడ్ చాయిస్ అండ్ గుడ్ ఆప్షన్ టు టేక్ ర్యాంక్ రేట్స్. సో మా ఫ్యాకల్టీ ఎలా కాదు, ఎలా అంటే అసలు స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్గా వాళ్ళకి ఏం కావాలి, ఎలాంటి గైడెన్స్ కావాలి, అంటే ఎలా స్టార్ట్ చేద్దాం వీళ్ళకి అన్నట్టు వాళ్ళకు కరెక్ట్ మైండ్ సెట్తోనే వచ్చేవాళ్ళు. ఎలా అంటే స్టూడెంట్ ఎలా ఆలోచిస్తారో అలాగే చెప్పేవాళ్ళు. మాకు అర్థమయ్యేటట్టు ఒక గైడర్ లాగా, ఒక టీచర్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా, ఒక మంచి గైడర్ లాగానే వాళ్ళు చెప్పేటోళ్ళు. స్టడీ అవర్ విషయానికి వస్తే, క్లాస్ రూమ్లో ఏ ఫ్యాకల్టీ వస్తున్నాడో స్టడీ అవర్లో కూడా మాకు ఆ ఫ్యాకల్టీ వచ్చేవాళ్ళు. జూనియర్స్ లెక్చర్ కాకుండా, జేఎల్ కాకుండా సీనియర్ లెక్చర్సే వచ్చేవాళ్ళు. ఎవరైతే క్లాస్ మాకు ప్రజెంట్ చేస్తున్నారో, సబ్జెక్ట్ని గైడ్ చేస్తున్నారో ఆ ఫ్యాకల్టీ వచ్చేవాళ్ళు. మా డౌట్స్ని, మాకు క్లాస్ రూమ్లో వచ్చిన డౌట్స్ని అక్కడ క్లారిఫై చేసుకోనికి మాకు చాలా ప్లస్ పాయింట్ అయ్యేది. ఒక ఫ్రెండ్ లాగా, గైడర్ లాగానే మాకు ట్రీట్ చేసేవాళ్ళు. వేరే కాలేజ్లో ఎలా అంటే, క్లాస్ ఒక ఫ్యాకల్టీ తీసుకుంటే స్టడీ అవర్లో ఇంకో ఫ్యాకల్టీ తీసుకుంటుండే అంట. సో మా కాలేజ్లో అలా కాదు, మాకు ఆ ఫ్యాకల్టీ ఎవరైతే తీసుకుంటారో ఆ ఫ్యాకల్టీ మాత్రమే మాకు స్టడీ అవర్కి వస్తారు. మార్నింగ్ ఒక లెక్చర్ వచ్చి ఈవినింగ్ స్టడీ అవర్కి ఇంకో జూనియర్ లెక్చర్ రావడం వల్ల సబ్జెక్ట్ గ్యాప్ వస్తుంది, ఇంకా టైం కూడా వేస్ట్ అవుతుంది, ఇంకా స్మార్ట్ వర్క్ కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. కాబట్టి మాకు అలా కాదు, ర్యాంక్ రేట్స్లో మా ఫ్యాకల్టీ ఎలా అంటే, మార్నింగ్ ఎవరైతే మాకు గైడ్ చేస్తున్నారో వాళ్ళే ఈవినింగ్ స్టడీ అవర్స్ కూడా ఆ ఫ్యాకల్టీ వచ్చేవాళ్ళు, ఆ లెక్చరర్సే వచ్చేవాళ్ళు. అప్పుడు మాకు వాళ్ళకి ఎలా అప్రోచ్ అయ్యామో అలానే వాళ్ళతో మేము స్టడీ అవర్లో కూడా కంటిన్యూ అయ్యేవాళ్ళం. మా డౌట్స్ని
పర్టికులర్ గా అక్కడికక్కడే మేము సాల్వ్ చేసుకునే వాళ్ళము. అప్పుడు మాకు సబ్జెక్ట్ గ్యాప్ కూడా రాకపోతుండే, టైం కూడా వేస్ట్ అవ్వకపోతుండే. మేము ఆల్రెడీ ఒక ఫ్యాకల్టీకి అలవాటు అయిపోయాం కాబట్టి ఇంకా ఏమైతే ఏమి మాకు వచ్చిన డౌట్ అక్కడే క్లియర్ చేసుకోవచ్చు కదా అని ఆ మైండ్ సెట్ తోనే మేము అప్పటికప్పుడే క్లియర్ చేసేవాళ్ళం, డౌట్స్ క్లియర్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ ఏటీఎంలో క్యాంటీన్లో ఎంటర్ అయ్యాక నేను కొత్తగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ర్యాంక్ రేస్లో ఇలాంటి క్యాంటీన్ ఎక్స్పీరియన్స్ చేశాను కదా, ఇక్కడ కూడా సేమ్ క్యాంటీన్ ఉంది కదా. సో కంపేర్ చేసుకుంటే చాలా సిమిలర్గా అనిపించింది నాకు. అక్కడ ఫుడ్ కూడా ర్యాంక్ రేస్లో ఫుడ్ కూడా చాలా మెన్యూ చాలా బాగుండేది. ఎలా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చాలా బాగుండేది మెన్యూ. ప్రతి వారానికి 2 సార్లు 2 టైమ్స్ నాన్ వెజ్ పెట్టేవాళ్ళు. అండ్ స్నాక్స్ కూడా చాలా బాగుండేది. ఈవినింగ్ స్నాక్స్, ఫ్రూట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అప్పుడే కదా హెల్త్ చాలా, మనకు చదువు ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు ఈవినింగ్ స్నాక్స్, ఫ్రూట్స్ అండ్ వేరే వెరైటీస్ పెట్టేవాళ్ళు. ఇంకా ఫుడ్ విషయానికి అయితే చాలా బాగుండేది. సో ఆఫ్టర్ 10th ఏం చేయాలి, ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో వెళ్తే బాగుంటుంది, ఎక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని కన్ఫ్యూజ్ కావద్దు. ఐఎమ్ సజెస్టింగ్ యూ టు టేక్ ర్యాంక్ రేట్. ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్ అండ్ ఈజీ వే టు క్రాక్ జేఈ అండ్ నీట్ ఆల్సో. సో కన్ఫ్యూజ్ కావద్దు. నేను పేరెంట్స్కి సజెస్ట్ చేసేది కూడా అదే. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. జేఈని ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. అడ్వాన్స్కి వెళ్ళాలి, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ర్యాంక్ రేట్స్ బెస్ట్ ఆప్షన్ టు కంప్లీట్ యువర్ ఇంటర్మీడియట్. సో కన్ఫ్యూజ్ కావద్దు. గో త్రూ గూగుల్ అండ్ సర్చ్ ర్యాంక్ రేట్స్. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ తో పాటు అక్కడ ఫ్యాకల్టీ కూడా అవైలబుల్ లో ఉంటారు, మీతో మాట్లాడతారు, మీకు గైడ్ చేస్తారు. కాలేజ్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఉంటుంది అన్ని వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏం భయపడొద్దు. టేక్ ఏ బెటర్ ఆప్షన్ అండ్ బిల్డ్ యువర్ బెటర్ ఫ్యూచర్.